నిర్మల్ జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలపై జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల ప్రత్యేక దృష్టి సారించి నిందితులను పట్టుకున్నట్లుగా భయంసా ఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరుస దొంగతనాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ టైగర్స్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సీసీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలతో పాటుగా గత నేరాల విశ్లేషిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. దర్యాప్తులో 25 దొంగతనాల కేసులో 5 పాత నేరస్తులకు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో 16 కేసులకు సంబంధించిన చోరీ రికవరీ చేసినట్లుగా తెలిపారు. 5పై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇక నిందితుల వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, బంగారం, వెండి, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళ నుంచి మనకు 16 కేసులు ఇప్పటిదాకా లింక్ అయి ఉన్నట్టు తెలుస్తున్నాయి. దీంట్లో మనకు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు స్పెషల్గా మనకు రీసెంట్గా ఒకటి నిర్మల్ టైగర్ టాస్క్ ఫోర్స్ ఫర్ ప్రాపర్టీ డిటెక్షన్, ఆఫెన్సెస్ డిటెక్షన్ కోసం ఫామ్ చేయడం జరిగింది. ఈ హెల్ప్ తోటి మనకి ఇంటర్ పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్తో మనము ఈ మేజర్ బ్రేక్ త్రూ ఒకటి తీసుకురావడం జరిగింది. అఫెండర్స్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ A1 మారా పేరు రాజశేఖర్, బాగులవాడ, ఇతను పెయింటర్ వర్క్ చేసుకుంటాడు. A2 గడ్చందర్ రాజేశ్వర్, ఇతను కూడా బాగులవాడ, A1 కి ఫ్రెండ్. A3 కాల్గడ్డవర్ శ్రీకాంత్, ఇతను చిట్యాల్ విలేజ్ కార్పెంటర్ వర్క్ చేస్తుంటాడు. A4 కందెల రామ్ చరణ్, ఇతను కూడా బాగులవాడనే. A1 మారా పేరు రాజశేఖర్ కి ఇతను ఫ్రెండ్, ఇంటి దగ్గర ఉంటాడు. A5 కాసం క్రాంతి, ఇతను అక్కాపూర్, ఇతను స్టూడెంట్, ప్రస్తుతం ఇతను కూడా వాచ్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు మనకి ఇల్లు రెక్కీ చేసుకుంటుండే, మధ్యాహ్నం తిరిగి డే టైంలో తిరిగి ఏ ఇల్లు లాక్ చేసి ఉన్నాయి అనేది వెరిఫై చేసుకుంటారు. రెక్కీ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇల్లు దొంగతనం చేస్తుంటే బ్రేక్ చేసి, బట్ వీళ్ళకి ఏం తెలిసిందనంటే ఇల్లు దొంగతనం చేయడం కొంచెం రిస్కీ జాబ్ అని అర్థమై టెంపుల్స్ కి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు. సో టెంపుల్స్ వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో ఇతను రెక్కీ చేస్తారు. రెక్కీ చేసిన తర్వాత నైట్ టైం వీళ్ళు వెహికల్స్ యూజ్ చేసుకొని 2 వీలర్స్ అండ్ 4 వీలర్ యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేసి ఎక్కడైతే CCTV కెమెరాస్ లేవో అట్లాంటి టెంపుల్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు వీళ్ళవి 16 కేసెస్ మనం